హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సో లైక్ మనతో పాటు ఉన్నారు వైజాగ్ సత్య అండ్ బెంగళూరు బుజ్జి రమేష్. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వైజాగ్ సత్య గారు తన సోషల్ మీడియాలో ఒక పర్సన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని అయితే అర్థమైంది. టిక్టాక్ సెలబ్రిటీస్గా మొదలై సోషల్ మీడియా సెలబ్రిటీస్ వరకు ఎదిగారు. అయితే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఒక సర్టైన్ గ్రూప్గా మెయింటైన్ చేస్తున్న టైంలో గ్రూప్లో చాలా క్లాషెస్ వస్తూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. కాకపోతే ఈసారి ఈ డోస్ కాస్త పెరిగినట్టుగా కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది వీళ్ళ గ్రూప్లో, ఆ పర్సన్ ఎందుకు వీళ్ళు అది పనిగా టార్గెట్ చేస్తున్నారు, చాలా బాధపడ్డారనే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ సంబంధించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. సో నమస్తే బుజ్జి గారు. నమస్తే అండి. సో ఏం జరిగింది, మీరు డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను. దుర్గారావుకి మీకు జరిగిన క్లాష్ ఏంటి? 6-7 years గా వాళ్ళు మా టీంతోనే జర్నీ చేస్తున్నారు. అర్జెంటా అంటే టిక్టాక్ అప్పటి నుంచి మాతో ఈవెంట్స్కి వస్తారు, మాతో ఇంటర్వ్యూస్కి వస్తారు, మాతో టీవీ షోస్కి వస్తారు, మాతో మూవీ షూటింగ్స్కి వస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి. మాతో అంటే వాళ్ళకి ఇండివిజువల్గా లేదా, మీరుంటేనే వాళ్ళు ఉన్నారా? ఉప్పల్ వాళ్ళు నేను మా టీంకి హెడ్. మా టీంలో బెంగళూరు బుజ్జి కూడా ఉంటాడు, వస్తుంటాడు. ఈ మధ్యకి ఒక రీసెంట్ గా ఒక మూవీలో కూడా మీరు చూస్తుంటారు మా అందరినీ, మా టీం అందరినీ, బకాసుర రెస్టారెంట్ వైభహర్ష. సో ఆ సినిమాలో ఆ ప్రతి ఒక్క డైలాగ్స్ కూడా ఉంటాయి. అంటే అది రావడానికి కారణం మీరా? నేనే 100%. నేనే వాళ్ళని పెట్టించాను జంటలు. సో నేను అన్ని విధాలా హెల్ప్ చేస్తుంటాను, అన్ని విధాలా చేస్తుంటాను. కానీ వెనకాతల నుండి వెన్నుపోటు పడడం, గోతులు తవ్వడము, పాలిటిక్స్ చేయడము చేస్తే నేనైతే ఓపెన్ అయిపోతాను, బరెస్ట్ అయిపోతాను. అంటే పైకి లేపిన మీరే ఇప్పుడు తొక్కేస్తున్నారా? పైకి లేపైనా నేను అనడం లేదు, ఎవరి టాలెంట్ మీద వాళ్ళు పైకి వస్తారు. కానీ నేను చెయ్యూతుని ఇచ్చాను వాళ్ళకి, అదే చెప్తాను. చెయ్యూతుని అయితే ఇచ్చాను. వాళ్ళు ఒక సాంగ్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయితే ఎన్నాళ్ళు ఉంటుంది సోషల్ మీడియాలో, మీకు తెలియదు ఏముంది. ఓవర్ నైట్ స్టార్ చేసేస్తారు, ఓవర్ నైట్లోనే పాతాళంలోకి తోసిస్తారు. అట్లా ఉంది ఇప్పుడు సోషల్ మీడియా. సో అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి. డౌన్ అయిపోయినాక మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే మేము ఒక టీంను రన్ చేసుకుంటున్నాం, ఉప్పల్ వాళ్ళు వైజాగ్ సచ్చే టీం అనేది. అప్పుడు మా టీంకి ఏవైనా ఈవెంట్స్ వచ్చినా, మా టీంకి ఏమైనా ఇంటర్వ్యూస్ వచ్చినా, మాకు ఏమైనా ఈటీవీ షోస్ వచ్చినా, సినిమాలు వచ్చినా వాళ్ళు పిలిచి సేరదీసి వాళ్ళకి మేము అన్ని రకాలుగా చేసాము హెల్ప్. ఈవెన్ ఫుడ్ పెట్టాము, బట్టలు పెట్టాము, డబ్బులు పెట్టాము, అన్నీ పెట్టాము. పెట్టేటప్పుడు అట్లా వాళ్ళు వెనక మా దగ్గర మంచిగా నటిస్తూ వేరే వాళ్ళ దగ్గర వేరేగా చెప్తూ వాళ్ళు అట్లా చేస్తున్నారు. నేను ఇది 6 years నుండి నోటీస్ చేస్తూనే వచ్చాను. అసలు వాళ్ళు మా టీంలోకి తేవద్దని ఫస్ట్ చెప్పింది ఉప్పల్ వాళ్ళు. ఉప్పల్ వాళ్ళు ఏదైనా ఫేస్ రీడింగ్ చెప్పేస్తాడు, వద్దు వాళ్ళు చూస్తే వాళ్ళ యాటిట్యూడ్ బాగోలేదు, వద్దు అన్నాడు. అలాగే ఇంకొక ఆమె బడేల్ రాణి ఉంటుంది కదా, ఆమె కూడా స్వాతి నాయుడు బడేల్ రాణి అంటారు, కనకలక్ష్మి. తర్వాత స్వాతి నాయుడు కూడా వద్దని చెప్పింది. వాళ్ళ ముగ్గురు వద్దు కుయ్యో ముర్రో అన్న నేను బలవంతంగా తీసుకొచ్చాను. పోనీలే వాళ్ళు కూడా తోటి కళాకారులు కదని. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు అంతా యాటిట్యూడ్ చూపించడము, రాజకీయాలు చేయడము, పాలిటిక్స్ చేయడము, ఇంకా అలాగా భరించి నేను బరెస్ట్ అయిపోయాను, ఉప్పల్ బాలు బరెస్ట్ అయిపోయాడు, కత్తెర పాప బరెస్ట్ అయిపోయింది, స్వాతి నాయుడు బరెస్ట్ అయిపోయింది, బెంగళూరు బుజ్జి కూడా బరెస్ట్ అయిపోయింది. నేను ఒక్కనే మాట్లాడలేదు, అందరం వచ్చి సోషల్ మీడియా ముందు మాట్లాడుతున్నాం. మీరు ఎందుకు బరెస్ట్ అయ్యారు బుజ్జి గారు? మీకేమైంది? ఆయన కూడా ద్రోహం చేశాడు. ఏం ద్రోహం జరిగింది అంటే ఏంటంటే, నాది కృష్ణకాంత్ పార్క్ దగ్గర నాది ఫోన్ తీసేస్తారు, అది ఎవరో నొక్కేశారు, అన్నోన్ పర్సన్. అప్పుడు నేను వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు ముగ్గురే వెళ్ళాం రీల్స్ చేసుకుని. అప్పుడు ముగ్గురు వెళ్ళాక బెస్ట్ ఫ్రెండ్స్ అయినాక లాస్ట్ వరకు ఎండ్ వరకు ఉండాలి, లేకపోతే ఇన్ఫార్మ్ చేసి వెళ్తుంటాను, టైం అయింది మీరు చూసుకోనండి, ఏదైనా ఉంటే మళ్ళీ వస్తానని ఆయన చెప్పాలి. నేను వాళ్ళు మంచి ఫ్రెండ్ గా గుర్తించాను, మంచి ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేశాను. ఆ టైంలో ఒక సెల్ ఫోన్ అంటే ఒక లైఫ్, అంటే మన పర్సనల్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎంత వైజాగ్ సత్యవనైనా మా ఒక పర్సనల్ మన ఫోన్లోనే ఉంటుంది. మా హౌసింగ్ కాంటాక్ట్, ఇంటికి ఫోన్ కాంటాక్ట్ అన్నీ వాళ్ళకి చెప్పాలి నేను. అప్పుడు ఏం చేసేది, సత్య దగ్గర కూడా మా ఇంటి నెంబర్ లేదు. అప్పటికే 10 o'clock అయిపోయింది, 11 అయిపోయింది. అక్కడ అంతా మేము చాలా ఫీల్లో ఉంటే తెలియకుండా వచ్చేసాడు, అదొకటి. సెకండ్ కట్ చేస్తే మళ్ళీ 2 days బ్యాక్ మళ్ళీ అక్కడే వెళ్ళాము మేము, కృష్ణకాంత్ పార్క్ దగ్గర. అక్కడ చిన్న ఇష్యూస్ అయింది, ఎవరో డ్రింక్స్ వాళ్ళు వీళ్ళు. ఇంకా మేము కొంచెం సెలబ్రిటీస్ లాగా ఉంటాం కదా, ఫొటోస్ అది ఇది అని మాకు మీడియాలో మాట్లాడేకొచ్చారు. మీరు డ్రింక్ చేశారు, మేము మాట్లాడేదాన్ని అలా చెప్పినందుకు వచ్చేసాం అక్కడి నుంచి. అప్పుడు వచ్చేసే కొందుకు వాళ్ళు అలా ఒక 5 members 6 members మా మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఇతను క్యాబ్ ఎత్తుకొని వచ్చేసాడు
మాకు చెప్పనే లేదు, ఇలా చేస్తాడు, అది నాకు నచ్చదు, యాటిట్యూడ్ ఎక్కువ అని నాకు అది చిరాకు. ఇంకొకటి ఏంటంటే ఈ వైజాగ్ సత్య బర్త్డే కి ముంబై వెళ్ళాను. అది కాదు నీ చెప్పు, అదే నాదే అయింది. పోలీస్ స్టేషన్ చెప్పు. చెప్పాను కదా ఫస్ట్ పోలీస్ స్టేషన్ కదా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఉండలేదు. మేము ఫోన్ ఇలా అయిపోయినప్పుడు ఉండలేదు, మాతో పాటు బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడ ఎవరో ఏఎస్ఐ అన్నారంట, ఇలాంటి చిల్లరగాల దగ్గర మీకు ఎంత ఫేమ్ ఉంది, నువ్వు పెద్ద ఫిల్మ్ యాక్టర్, ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు నడుస్తుంటే నీ కెరియర్ చాలా దెబ్బ తింటుంది, వెళ్ళకు, నీ కెరియర్ పోతుంది అని చెప్పారంట. అది అలా ఎవరిని దుర్గారావుకి మాతో సత్యంతో ఉంటే తిరిగితే అలా అన్నాడంట. అది పక్కలో ఉండే పర్సన్ మాకెవరో ఒక అబ్బాయి వచ్చారు మా దగ్గర, అతను చెప్పడం మేము నమ్మలే, నేను సత్య ఆ రోజు నైట్. మళ్ళీ మార్నింగ్ మా ఫ్లాట్కి వచ్చాడు దుర్గారావు, అప్పుడు ఇలా అన్నారు పోలీసు అని అతని నోట్లోనే వచ్చింది. సో అప్పుడు చాలా బేజారైంది మాకైతే. అంటే తప్పు అన్నది కదా, తప్పు అవుతుంది, ఏసేది కదా తప్పు అవుతుంది. అనలేదు అక్కడ ఎవరు అనలేదు. తెలుసు, నేను వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అంటే ఎందుకంటే ఎలా అంటారు మా ఫ్రెండ్స్ అనొచ్చు కదా, వాళ్ళు అనలేదు, 100% అనలేదు వాళ్ళు. ఈయన అట్లా క్రియేట్ చేసాడు. అంటే ఈయనకి పోలీస్ స్టేషన్ మాతో పాటు రావడం ఇష్టం లేదు, ముందే చెప్పాలి కదా పార్క్ దగ్గర, మాకు మీతో రావడం ఇష్టం లేదండి, నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం అంటే ఓకే భయపడుతున్నాడు అని వేరే విధంగా మేము అనుకుంటాం. అక్కడికి వచ్చి ఒక 2 నిమిషాలు నిలబడి ఇగోండి మాతో పాటు ఈయన ఉన్నాడు అని మిస్ అయిపోయాడు. ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట వీళ్ళతో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని. అది అట్లా బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా కానీ. నాకు అక్కడ సిఐలు తెలుసు, ఎస్ఐలు తెలుసు, వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ అన్ని కూడా నా దగ్గర ఉంటాయి. ఎవరు అనలేదు. ముంబై ఇన్సిడెంట్ ఏం జరిగింది? ముంబైలోనే బ్రేకప్ అయింది మాకు. బ్రేకప్ ఫ్రెండ్షిప్ కి. బ్రేకప్ అంటే లవ్వే ఉంటది ఏంటి, ఫ్రెండ్షిప్ కూడా బ్రేకప్ అనుకోవచ్చు. ఏం జరిగింది అక్కడ? ఏమైందంటే మొన్న జూలై 30 నా బర్త్డే అయింది. బర్త్డే అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్ళేటప్పుడు నీ పెళ్ళి అనుకో, నీ మొబైల్లో నువ్వు ఫోటోలు తీసుకునే టైం నీకు ఉండదు. నీ బర్త్డే అనుకో, నువ్వు తీసుకుంటే బాగోదు, డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. మీ గృహప్రవేశం అయితే నీ మొబైల్లో నువ్వు తీసుకో, అప్పుడు ఎవరు చేస్తారు? ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, అంతే కదా. ఆ విధంగా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. మేము చాలా కవరేజ్ చేసాం ముంబై అంతా, మొత్తం బాంద్రా బీచ్. ముంబై నేను వెళ్ళాను, ఉప్పల్ బాలు, ఆ దంపతులు, అలాగే బళ్ళారి నుండి చాందిని అని చాలా ఫేమస్ ఆమె, బళ్ళారి చాందిని అంటారు ఆమె. తర్వాత ఇంకొక డాన్సర్ వచ్చాడు వినోద్ అని, మొత్తం 7 members దాకా వెళ్ళాము. అయితే తన మొబైల్ అంతా షూట్ చేశాడు. మనం ఏమనుకుంటాం ఫ్రెండ్సే కదా, మళ్ళీ మనకు తర్వాత ఇస్తాడు కదా ఫుటేజ్ అనుకుంటాం. నాదే మొత్తం, నా బర్త్డే కదా, నేను బట్టలు తీసాను అందరికి. తర్వాత ట్రైన్ కి 2 పక్కల రిజర్వేషన్స్, మళ్ళీ అక్కడ ఏసీ అకామిడేషన్, ఫుడ్, మళ్ళీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్, క్యాబ్స్, నాకు 1 lakh దాకా అయింది. సో అంతా నేనే పెట్టుకున్నాను, అంతా బాగుంది. ఇక నా బర్త్డే నేను ఫోటోలు తీసుకుంటే ఏం బాగుంటుందని వేరే వాళ్ళు తీస్తారు కదా, అవి ఏవి నాకు ఆ ఫుటేజ్ ఇవ్వలేదు. అంటే తీసిన దుర్గారావు తీసాడా? ఆయన మొబైల్లో తీసాడు, అవన్నీ అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన తర్వాత అన్నాడు అప్లోడ్ చేసాడు వీడియోస్, కేక్ కటింగ్ ఇవి అవి ఉంటాయి కదా, స్టేటస్ లో పెట్టాడా? స్టేటస్ కాదు, ఆయన ఎక్కడెక్కడో పెట్టుకున్నాడు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని పెట్టుకున్నాడు. నేను కొంత ఫుటేజ్ అడిగితే అన్నాడు సత్య మరి మేము పెట్టుకున్నాం కదా, మేము పెట్టుకున్నాక నువ్వు పెట్టుకుంటే బాగోదు, ఇంకా అది ఏమంటారు కదా కాపీరైట్ అన్నాడు. ఓకే నేను అక్కడితో ఊరుకున్నాను. అది అయిపోయింది, అప్లోడ్ చేశాడు కదా ఎక్కడైతే ఏంటి అని నేను ఊరుకున్న అయిపోయిన తర్వాత ఈలోగా ఏంటి, ఉప్పల్ బాలుకి ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ బావ ఎవరో ఒక ఆయన ఎక్స్పైర్ అయిపోయారు ఉప్పల్లో. సో నేను సడన్గా వెళ్ళాలంటే అప్పటికప్పుడు మేము బాలు ఫ్లైట్ టికెట్ వేయించుకున్న తర్వాత ఇంకా మేము ఆయనకి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి టాటా చెప్పేసి ఎక్కించేసాం, వచ్చేసిన తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ డే బయలుదేరి ఇంకొచ్చేస్తున్నాం. దేనికి ఆ ట్రైన్ పేరు ఏంటి, డెక్కన్, ముంబై టు హైదరాబాద్. వచ్చేస్తున్నప్పుడు ఇంకా భార్య భర్తలు గొడవలు పడుతున్నారు. ఏంటంటే ఈ పర్సన్ ఉన్నాడు కదా మేల్, ఆయన ఏంటంటే ఆయనకి ఎవడో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేసింది, ఒక అమ్మాయి. ఆయన ఒక సైడ్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయనతో పాటు జోడీ ఉంది కదా, ఆ జోడీ వినిందంట. ఇంకా వాళ్ళిద్దరు ఘర్షణ ఎక్కడి వరకు వచ్చిందంటే, ఎంత లెవెల్ ఆఫ్ వెళ్ళిందంటే, నువ్వు మీ అమ్మాయింటికి వెళ్ళిపో, దొబ్బే నువ్వు దగ్గర ఉండవద్దు అన్నంత వరకు వచ్చింది. అంటే అదేమైనా చిన్న చిన్న గొడవ చెప్పు కదా, అదే ట్రైన్ లో చాలా ఘోరంగా అయింది గొడవ. నేనే కంట్రోల్ చేశాను, నేనే ఆపిన. అప్పుడు ఆ పర్సన్ దగ్గర ఈ పర్సన్ అందరూ చూస్తున్నారు, న్యూసెన్స్ అయిపోతుంది. ఆ పర్సన్ దగ్గర ఈ పర్సన్ దగ్గర ఇంకా బెర్తల్లో పడుకోబెట్టేసి వద్దు మనము సోషల్ మీడియా ఫేమ్స్, ఎవరైనా వీడియోలు తీసి పెట్టేసారంటే చిల్లరగా ఉంటుంది, చీప్గా ఉంటుంది అని చెప్పేసి నేను పెట్టేసాను. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, ఈలోగా ఉప్పల్ బాలేదు ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది అనమాట. మరుసటి రోజు ఉదయం
అత్తర్ సాయిబర్ ఆర్ అనే సాంగ్ చేశాడు. నాకు బాలు ఫోన్ చేసి సత్య ఒక వీడియో చేసి పెట్టి ఈరోజు నా సాంగ్ రిలీజ్ అవుతుంది, ఒక వీడియో చేసి పెట్టి మా ఫ్రెండ్ది ఇట్లా సాంగ్ రిలీజ్ అవుతుంది అందరూ చూడండి స్టేటస్ పెట్టి అంటే ఏం పెడతాను బాలు ఇక్కడే అంతా లొల్లు అయిపోతుంది గొడవలు అయిపోతున్నాయి నాకు టెన్షన్గా ఉంది అంటే ఏమైందంటే ఇలాగే సో అని చెప్పాను. ఆ బాలు నాకు ఒక హార్ట్తో సమానం మీకు తెలుసు కదా, ఆయనకి ఎవరు హార్ట్ అనేది తెలియదు. నిజంగా గుండె మీద చేసుకుని నిజం చెప్పండి, బాలుతో ఈ 6-7 సంవత్సరాల జర్నీలో ఎప్పుడు కూడా క్లాష్ రాలేదా? చాలా 100 సార్లు అయ్యి కలిసిపోయాం. మరి దుర్గారావు విషయంలో ఎందుకు టామ్ అండ్ జెర్రీ లాగా మా ఇద్దరం? దుర్గారావు విషయంలో ఎందుకు కలవరు అనుకోకూడదు? ఎందుకంటే మీరు లాస్ట్ టైం లో గతంలో ఎన్నో క్లాషెస్ ఉన్నట్టుగా మీ ట్రూప్ లో చెప్తూ వచ్చారు, తర్వాత మళ్ళీ కలుస్తూ కూడా ఉన్నారు. మళ్ళీ దుర్గారావుకి వచ్చేసరికి ఎందుకు ఇంత వినండి, అది దీని తర్వాత చెప్తాను. అయితే బాలు ఫోన్ చేసి ఏమైంది ఏంటి సత్యం నేను ప్రతి చెప్తాను, ఇలాగా గొడవలు ఆడుకుంటున్నారు చాలా అయిపోయింది. అదేంటి వాళ్ళిద్దరూ యూట్యూబ్లోనా ఇన్స్టాగ్రామ్లోనా ఫేస్బుక్లోనా ఏదో పెద్ద ఆదర్శ దంపతులము, ఒక రాముడు ఒక సీత, ఒక శివుడు ఒక పార్వతి, ఒక శ్రీకృష్ణుడు రుక్మిణి లాగా యాక్ట్ చేస్తారు, అంత యాక్టింగ్ అని ఘోరంగా తిట్టుకుంటున్నారు ఆయన అన్నాను. నేను అన్ని తర్వాత అంటే మా విషయాలు నువ్వు మీ ఫ్రెండ్స్కి చెప్తామని వీడియోలన్నీ డిలీట్ చేసేసారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అప్పుడు. అదే ఇప్పుడు కనీసం నా ఫుటేజ్ నాకు ఇచ్చేయాలి కదా, ఇవ్వలేదు. నా ఫుటేజ్ నాకు ఇచ్చి మనం ఇవ్వలేదు. పైగా వాళ్ళు సింగిల్ గా చేసుకుంటారు కదా మేము లేకుండా వీడియోస్, అవన్నీ అట్లా ఉంచుకున్నారు. నేను అన్నా డిలీట్ చేస్తే మొత్తం అన్ని డిలీట్ చేసేయండి, లేకపోతే ఇంకా ఉంచేయండి, లేకపోతే ఆ ఫుటేజ్ నాకు ఇవ్వండి. నా ఫుటేజ్ నాకు ఇవ్వరు, ఇది ఇవ్వరు. ఐ థింక్ ఏంటి వేరే వాళ్ళతో అడిగించాను. నేను వేరే వాళ్ళతో అడిగిస్తే బై మిస్టేక్ డిలీట్ అయిపోయినాయండి అంటున్నారు. బై మిస్టేక్ ఎట్లా డిలీట్ అయిపోతాయి? నిజంగా నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పింది అంతా నిజం. కావాలంటే వాళ్ళ మనవల మీద ఒట్టేయమనండి, నేను మాట్లాడిన దాంట్లో ఏమేమి తప్పు ఉంటాయి. ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినాయి అన్నారా లేదని దానికి ప్రమాణం చేయమనండి, లేకపోతే పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి దీపం ఆత్మనండి, లేకపోతే మన మియాపూర్లో అదేంటి కలవరి చర్చకొచ్చి నేను క్యాండిల్ ఆపుతాను, క్యాండిల్ లైట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినాయండి అని అన్నారు. ఆటోమేటిక్గా ఎక్కడైనా డిలీట్ అయిపోతుంది సోషల్ మీడియాలో? చెప్పండి ఒక మాట. అంటే ఏదన్నా ఎవ్రీవేర్ ఫేస్బుక్ లో డిలీట్ అయిపోయినాయి, వాట్సాప్ లో యూట్యూబ్ లో డిలీట్ అయిపోయినాయి, ఇన్స్టాగ్రామ్ లో కూడా డిలీట్ అయిపోయినాయి. ఇంకా నేను అక్కడితో కట్ చేశాను. నాకు ఉప్పలు బావాలి అందరూ మొత్తం వేసుకున్నారు. కావాలి ఇప్పుడు ఫోన్లు చేసి అడగండి, వాళ్ళు వద్దంటే నువ్వే చేసావు వాళ్ళ రాజకీయాలు ఇట్లా ఉంటాయని ఇలా చేస్తారు వాళ్ళు. మాలో విలేజ్ సింగర్ విబి అని ఒక ఆమె ఉంటుంది, అప్పట్లో చిరంజీవి గారు ఇంటికి పిలిచి సన్మానం చేశారు కదా. అయితే ఒక రోజు ఏమైందంటే ఇప్పుడు ఈ పర్సన్ వాళ్ళ ఊర్లో ఏదో బర్త్డే అయింది, వాళ్ళ మనవడకో మనవరాలకు నాకు గుర్తులేదు, వాళ్ళ మనవరాలకు బర్త్డే అయితే నన్ను ఒక్కరినే పిలిచారు. వాళ్ళ ఊరు స్వగ్రామం, వాళ్ళ దగ్గర ఎక్కడో ఈస్ట్ గోదావరి రాజమండ్రి పక్కన ఒక విలేజ్ కుగ్రామం, ఆ ఊరి పేరు కూడా నాకు గుర్తులేదు. అయితే ఫోన్లో నేను ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తుందో తెలిసిన, నేను ఒక ఇద్దరు తీసుకెళ్తాను, నాకు ఒక్కడికి అంటే ఇష్టం ఉండదు ఎక్కడ కూడా. ఎవరా ఇద్దరు? ఎవరైనా మా టీం చాలా పెద్దది నీకు తెలుసు కదా, 25 మెంబర్స్ ఉంటారు. అయితే నేను ఏమన్నా ఇలా బర్త్డేకి పిలిచిండో వాళ్ళ మనవరాలతో నాకు అంత గుర్తులేదు కానీ ఉప్పల బాలుని విలేజ్ సింగర్ బేబీని ఇద్దరిని నేను తీసుకొచ్చిన. ఇద్దరం వెళ్ళినాం, ఇలాగే అందరం కూర్చున్నాం. బాలుని పిలిచినాక బాలులో టాలెంట్ ఏంటి, ఆయన హాయ్ అండి నేనండి ఉప్పల బాలునండి షాక్ అయ్యారని ఆయన డైలాగ్స్ చెప్పి ఏదో డాన్స్ చేస్తాడు. నన్ను పిలిస్తే ఏం చేస్తారు, నేను ఒక ఇంగ్లీష్లో మాట్లాడతాను, తర్వాత ఇంగ్లీష్లో మామూలుగా స్పీచ్లు ఇస్తాను మీకు తెలుసు కదా, తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని, తర్వాత ఏమో నేను ఫీమేల్ వాయిస్లో పాటలు పాడతాను. నేనేదో నాకు ఏ ఉంటాయి కదా సిగ్నేచర్స్ అవి నేను చేసి దిగిపోతాను. మరి థర్డ్ పర్సన్ ఆమెను పిలాలి కదా, మాకంటే పెద్ద ఆర్టిస్ట్ ఆమె, సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి పిలిచి నేను ఫ్యాన్ అమ్మని సత్కరించారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎం క్యాంపస్కి వెళ్ళి ఆయన సత్కరించారు, ఎంతో విదేశాలు తీసుకెళ్లారు ఆమెను పిలవాలి కదా. ఆమెను చాలా హీనంగా చూశారు. కావాలంటే నేను ఇంటర్వ్యూ తీసుకొస్తాను ఆమెను కూడాను, ఆమెను అట్లా ఇన్సల్ట్ చేస్తారు. ఆమె పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, అది అయిపోయింది. తర్వాత ఇంకా ఇలాగే చాలా మందికి ఇంకేం స్వాతి నాయుడు ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి ఒకప్పుడు ఏదో చేసిందని ఇప్పుడు చేయడం లేదు. ఇప్పుడు మామూలు మ్యారేజ్ చేసుకుంది, ఒక బాబు ఒక పాప, ఆమె ఓన్ హౌస్ ఉంది, బోరబండ్లో సొంత కారు ఉంది, ఆమె బతుకుతుంది. ఒకప్పుడు ఎవరు అంత తప్పులు లేకుండా ఉంటారండి, ఏదో క్షణంలో తప్పు చేసిన ఉంటారు కదా, ఏదో ఆమె చేసుకుంది చేయలేదు అనలేదు కదా. అప్పట్లో ఆమె గతం వేరే విధంగా ఉంది పోర్న్ స్టార్ గా. ఇప్పుడు సన్నీ లియోన్ కూడా ఇనిషియల్ స్టేజ్ లో పోర్న్ స్టార్, ఇప్పుడు ఆమె దేవత అనుకున్నాం కదా, ఆమె ఇప్పుడు దేవత. ఒకప్పుడు ఆమె చేసింది కాదని లేదు, ఇప్పుడు ఆ పాత వీడియోలు పెడుతున్నారు, ఇప్పుడు ఆమె ఏం చేయడం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆమె భర్త పిల్లలు అందరితో ఉంటుంది హ్యాపీగా. నన్ను అన్నయ్య అని పిలిచింది, నేను చెల్లి అని పిలిచాను. ఆమెను కూడా నా బర్త్డేకి పిలిచాను చార్మినార్ దగ్గరికి 2024 2024. ఆమె కొంచెం లేట్ వచ్చింది అనమాట, ఆమెకు ఓన్ కారే ఉంది. మేమందరం ఇంకా కేకులు అన్నీ కట్ చేస్తున్నాం, అంత అయింది, అక్కడి వరకు బాగుంది. ఆ అమ్మాయి వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి సర్రని పారిపోయి వెళ్ళిపోతున్నారు. అలా ఆమె ఎంత బాధపడుతుందండి. ఆ అమ్మాయి నీతో వీడియోలు అడిగిందా, నీతో సెల్ఫీలు అడిగిందా, గుంపులో గోవిందలా వచ్చింది కదా, అక్కడ 15 మందిలో ఆమె కూడా ఒకటి ఉంది.
సర్రని వెళ్ళిపోయినారు. ఫోన్ చేసి ఎందుకలా పారిపోతున్నారంటే చచ్చ ఇట్లాంటి వాళ్ళు వస్తుంటే మేము రామండి అంటే దొబ్బే అన్నాను. నాకు అందరూ సమానమే, నాకు చిరంజీవి ఒకటే, లేకపోతే ఏమైనా చిన్నపాటి సోషల్ మీడియాలో ఉన్నదైనా ఒకటే. నేను నా కళ్ళకి టు మై ఐస్ ఆల్ ఆర్ ఈక్వల్. బుజ్జి గారు, మీరు సత్య గారితో ట్రావెల్ చేస్తున్నారు కదా, ఆయన చెప్పిన ఇన్సిడెంట్ లో మీరు ఎక్కడ ఉన్నారు? మీకు ఐడియా ఉందా వీటి గురించి ఎప్పుడైనా డిస్కస్ చేశారు? ఈ డిస్కషన్ లో నేను ఎక్కడా లేదు. అది మొబైల్స్ నాది స్టేషన్ దీంట్లో మళ్ళీ గొడవ అయింది కృష్ణకాంత్ పార్క్ దగ్గర. మళ్ళీ మరుసటి రోజున వెళ్ళినప్పుడు గొడవ అయినప్పుడు ఆ రోజు కూడా అంటే అన్ని వాస్తవాలు అడిగే నేను కంప్లీట్ చేస్తాను క్వశ్చన్. ఇది సత్య చెప్తా ఉండేది వేరే ఏమో నాకు తెలీదు. ఈ రోజు ఇంటర్వ్యూలో చెప్పినదంతా అక్షరాల నిజమే. 100% నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏదైనా కానీ ఓపెన్ గా మాట్లాడదు, అది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. సో అందుకే మాతో ఇంటర్వ్యూలో కూర్చోపెట్టారు. 100% సత్యమే ఇది. మీరు సత్య గారితో వచ్చి కూర్చున్నారంటే మీరు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. సపోర్ట్ అనేది కంటే అతను కూడా నా ఫ్రెండే. ఒకప్పుడు అంటే రీసెంట్ గా ఫ్రెండే. జర్నీ కూడా బాండింగ్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని విధాల్లో నేను అతనికి నచ్చలేదేమో, అతని బిహేవ్ నాకు నచ్చలేదు. ఈ రోజు మాట్లాడుతున్నాను నేను. సో అతను నాకు ఇంక సత్యాన్ని బ్యాట్ చేస్తాను నాకు ఒకటే, నన్ను బ్యాట్ చేస్తున్నా ఒకటే, మాదంతా ఒక టీమ్ అనమాట. సో అతని యాక్టివిటీ చాలా. ఇక్కడ మేము 5 members వెళ్తే మాస్క్ వేసుకునేది, అక్కడ వెళ్ళి ఇలా నిల్చోనేది, దూరం ఉండేది. అది కట్ చేసి రూమ్ లో ఆ క్యాబ్ లో ఉంటే దగ్గర ఉంటాడు, తినే దగ్గర ఉంటారు. జనాల్లో కలిసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ చూపిస్తాడు. ఇలాంటి దాంట్లో నాకు నచ్చలేదు. అలాగే సత్య టీమ్ లీడర్ కదా, అందరిది చూసి అతనికి బాధ వేసింది. ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారండి సత్యమే. చూపించినప్పుడే మీరు దూరం పెట్టకుండా ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు? అంటే రీసెంట్ గా నాకు ఇలాంటి అయింది ఇన్సిడెంట్. తక్కువ హైదరాబాద్, బాంబే, సారీ అంటే నేను బెంగళూరు కదా, నేను కట్ చేస్తాను. ఇప్పుడు మేము నిచ్చి ఉండేవాళ్ళం కాదు, ముంబై వీళ్ళు వచ్చినప్పటి నుంచి నేను ఫోన్ చేయను. అతనికి లైవ్ చూస్తారు కావంటే అడగండి, కావంటే వాళ్ళకి అవి తెలుసుకోండి. కాబట్టి బుజ్జి గారు ఫోన్ చేస్తారా, టచ్ లో ఉండరా అని ఇప్పుడే కౌంట్ చేయండి. నేను ఒకసారి వీళ్ళది ఇలా అయిన తక్షణమే నేను, ఎందుకంటే వీళ్ళంతా గొడవలు అవుతాయి, మళ్ళీ ఇలా అయితే ఇలా అయిన చెప్పినప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాను. సత్యకి దుర్గారావు గొడవ అయినప్పుడు మధ్యలో మనం వెళ్ళకూడదు. నాకు సత్య ఇష్టమే, సత్యతో ఉంటాను. సత్యది దుర్గారావుకి చెప్పను, దుర్గారావు సత్యకి చెప్పను. ఇది నా క్వాలిటీ. నేను కట్ చేశాను. నాకు ఈ సెల్ ఫోన్ విచారంలోనూ అలా అయింది. కృష్ణకాంత్ పార్క్ దగ్గర గొడవ అయినప్పుడు క్యాబ్ లో వచ్చేస్తాడు. మాకు తెలీదు. మేము భయపడుతున్నాం. సత్య మేము ఆ రోజు సండే వేరే, అక్కడ ఎవరో డ్రింక్స్ మ్యాన్ చాలా మంది ఉన్నారు. మాకు భయం వేసింది. అక్కడ లోగాకి వెళ్ళిపోయినాం కొంచెం పదుల్లోకి కదా సత్య. మేము చూస్తే ఫోన్ చేస్తే ఎక్కడ దుర్గారావు అంటే నేను ఇంట్లో ఉన్నాను అంటాడు. ఇది ఎంతవరకు రైట్ అండి? సో ఇలాంటి దాంట్లో నాకు సరలేదు అనిపించింది. సత్య గారు అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా టీమ్ కి సంబంధించింది, టీం అందరికి నచ్చరు ఆయన అని చెప్పారు. కానీ ఎందుకో పర్సనల్ గా మీరే గ్రడ్జ్ ఏదో పెట్టుకుని మీరు మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆ ఇష్యూ గురించి. ఈ ఇష్యూ కోసం నేను మాట్లాడాను, ఉప్పల్ బాలు మాట్లాడాడు, అంటే మీరు బెంగళూరు బుజ్జి మాట్లాడాడు, స్వాతి నాయుడు మాట్లాడింది, బడేల్ రాణి మాట్లాడింది, ఆ కత్తెరపాప మాట్లాడింది. కత్తెరపాపది కూడా మేమంతా ఒక సినిమా చేసాం, బకాసుర రెస్టారెంట్ అనే మూవీకి. షూటింగ్ గ్యాప్ లో ఏమో మేము కొంచెం రీల్స్ చేసుకుంటాం కదా, ఆ అమ్మాయి ఏదో సరదా పడి రాని ఒక రీల్ చేసుకుందామంటే వాళ్ళ వైఫ్ వచ్చి అంటదంట, కత్తెరపాపతో వీడియోలు చేయకు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అనిందట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక ఆడపిల్లకి అట్లా అనొచ్చా? ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, అలా అనొచ్చా? అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏడ్చుకొని చెప్తుంది అన్న ఇట్లా అంటుంది అన్న అని చెప్పేసి. సర్లే అమ్మ నేను అడుగుతానులే అమ్మా అనేసి నేను అడిగాను. అట్లా అనడం తప్పండి. ఆడపిల్లకి క్యారెక్టర్ మంచిది కాదంటే ఈ కత్తితో పొడి చేసినా పర్వాలేదు, కానీ ఈ మాట అనేది ఉండిపోతుంది లైఫ్ లాంగ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటే ఏంటి పరిస్థితి? అది కూడా ఒక షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో అట్లా అనడం మంచిది కాదు కదా అని. ఇట్లాంటివి చాలా జరిగాయమ్మా, చాలా జరిగాయి ఇట్లాంటివన్నీ కూడా. అన్ని వీడియోలు అది పనిగా డబ్బా రావని డబ్బులు చూపెడుతూ లెక్క పెడుతూ, అంటే మీరు ఏం ఫిక్స్ అయ్యారు? ఒకటి మీరు కావాలనుకోండి, రావాలనుకుంటున్న ఆన్సర్ ఏంటి అసలు? నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నేను ఎట్లాంటి వాడిని అంటే నాకు ఏదైనా మనసులో బాధ ఉంటే అంటే వీడియో చేసి పెట్టేస్తా. అంతకుమించి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఎక్కడ ఎవరి దగ్గర. దాంట్లో ఆ పాయింట్ నాకు ఇస్తారా నేను చెప్తాను ప్లీజ్. ఎందుకంటే ఆ ఒక వ్యక్తిని కించపరిచినప్పుడు బాధ వేస్తుంది. ఒక టీమ్ లీడర్ సత్య మీకు అందరికీ తెలుసు. ఒక టీమ్ లీడర్ ఎలాంటి వాళ్ళని దగ్గరకు తీసుకొని ట్రస్ట్ ఉన్నాను. పాపం అతనికి చాలా హెల్త్ ఇష్యూ ఉంటాయి. మార్నింగే టాబ్లెట్స్ వేసుకోవాలి, ఈవినింగ్ వేసుకోవాలి. ఎంత స్ట్రగుల్ ఉంటుందో. మార్నింగ్ బయట వస్తే నైట్ ఒక్కొక్కసారి 12 అవుతుంది, 10 అవుతుంది, అలసిపోతాడు. ఇదంతా మాలాంటి వాళ్ళ కోసము.
ట్రస్ట్ పడి ఒక పేరు తెచ్చిస్తాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు. అలా ఉండే వాళ్ళకి మీరు చీప్ గా చూసినప్పుడు అతనికి బాధ వేస్తుంది. ఒకసారి వింటాడు, 2 సార్లు వింటాడు, 3వ సారి ఎవరు వినరు. అతను అలా చేశాడు, నేను పెద్ద యాక్టర్ అని ఇప్పుడు చెప్పినంతంతా అది కించపరిచినంతే కదా. సో అతనికి ఛాన్స్ దొరికింది, అతను కూడా ఇప్పుడు చూపిస్తున్నాడు అంతే. రివెంజ్ ఎందుకంటే వాళ్ళు మనతో ఇప్పటి వరకు సత్య ద్వారా దుర్గారావు ఎంత వరకు లాభపడి ఉంటాడు? లక్షల్లోనే సంపాదించుకున్నాడు మీ వల్ల. ఈవెంట్లు పిలవడమా, సినిమాలు ఇవ్వడమా, వాట్ ఎవర్, ఈవెంట్లు, షూటింగ్లు, టీవీ షోలు, సినిమాలు అన్ని కూడా లిస్ట్ కావాలంటే మీకు లిస్ట్ ఇస్తాను. చిన్న చిన్న ఈవెంట్స్ లాంటి అలాంటివి ఇన్ఫార్మ్ చేయడం కానీ అలాంటివి ఆయన వల్ల మాకు అసలు ఒక ఈవెంట్ కాదు కదా వచ్చిందని చెప్పమానండి. నేను హైదరాబాద్ వదిలి వైజాగ్ వెళ్ళిపోయి పర్మనెంట్ గా అక్కడే ఉండిపోతా, హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతా. నేను ఉప్పల బాలు ఇచ్చిన ఈవెంట్లు, షూటింగ్లే వాళ్ళకి తప్పితే కానీ వాళ్ళు ఈ రోజు మమ్మల్ని పిలవరు. ఒకవేళ ఏమో వాళ్ళ అదృష్టం బాగుండి ఎవరైనా పిలిచినా సీక్రెట్ గా ఏమంటారు మాస్కులు పెట్టుకుని వెళ్ళిపోతారు, పిలవరు వాళ్ళు. దట్ ఈస్ దేర్. ఇప్పుడు మనుషులందరూ స్వార్థంగానే ఖచ్చితంగా ఒక మనిషికి మనం ₹1 పెడుతున్నామంటే ₹2 ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు మరి అంత లక్షలు ఆయనకి ఎలా ఛాన్సెస్ ఇచ్చారనేది అర్థం కాలేదు. మీరేం ఎక్స్పెక్ట్ చేయకుండా, మీకు ఆయన ఏమి ఇవ్వకుండా. అంటే ఆయనకి డబ్బు ఏ రూపంలో వచ్చిందంటే ఆయనకి ఈవెంట్స్ రూపంలో వచ్చింది, ఇంటర్వ్యూస్ రూపంలో వచ్చింది, సినిమాల రూపంలో వచ్చింది, ఇప్పుడు టీవీ షోలు ఉంటాయి, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆ రూపంలో వచ్చింది. ఎంత తీసుకుంటాడు వాళ్ళకి జోడికి అయితే 10,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 20,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. డిపెండ్స్. ఎంత మాట్లాడుకునే వాళ్ళు ఎంత మాట్లాడుకుంటే అంతే ఇస్తాను నేను. అంటే నేను అంటుంది యాజ్ ఎ టీమ్ లీడర్ గా ఒక టీమ్ కనో లేకపోతే వీళ్ళకనో ఇంత పర్సెంటేజ్ ఏముండవు. ఇప్పుడు నీ మ్యారేజ్ అయిందనుకో, మాకు 5 members కావాలని అన్నారు అనుకో, మేము 5 members వచ్చామనుకో, ఒక 50,000 మాట్లాడుకున్నాం అనుకో, అందరికి ఈక్వల్ గానే షేర్ చేస్తాను. మీరేం తీసుకోరు అసలు ₹1 కూడా తీసుకోండి. తీసుకుంటే నేను 4 టీమ్ లీడర్ గా ఉండను కూడా. నిజమా బుజ్జి గారు? నాలో ఏ స్వార్థం లేదు. నిజమే. ఈ సత్య గారు ఎలా అంటే అతనికి లేకపోయినా వేరే ఒకటి పెట్టేస్తారండి. అతని పర్సనల్ లైఫ్ ఎలాగో మనకు తెలియదు, మనం నేరుగా చూసేది హెల్పింగ్ నేచర్ చాలా ఉంది. అలా కోపం వస్తుంది సత్యకి, అలా తిట్టేస్తాడు, మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు. హెల్పింగ్ చేసే దాంట్లో నెంబర్ 1 అది అందరికి తెలిసి కాదు ఉండేదే కదా. ఒకే ఒక నిమిషం, మళ్ళీ మా కర్ణాటక నియర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి అని ఉంది. అప్పుడే దుర్గారావు నేను కలిసాను. అప్పుడు కూడా వాళ్ళు ఇద్దరిని హస్బెండ్ వైఫ్ ని పిలిపించి మంచి 5 star హోటల్లోనే రూమ్ చేపించి మంచి ఫుడ్ ఇప్పించి మళ్ళీ బైక్స్ అలాగే డ్రెస్ అంతా ఇచ్చి వాళ్ళ రెమ్యునరేషన్ ఏమి ఉందో ఇచ్చి నా ముందరే పంపాడు. ఇలాంటివన్నీ మనం చూస్తున్నాము. అలా ఉన్న దానికి ఇలా వచ్చి ఇలాంటి ఇంటర్వ్యూలో నేను కూర్చోన్నాను, లేకపోతే నేను కూర్చుంటాను లేదు. ఎందుకంటే నాకు అంత ఇంత ఒక రెస్పెక్ట్ ఉంది. నేను ఇండస్ట్రీలో 27లోనే చూసాను కొంత మందితో జర్నీలో. ఇప్పుడు బాంబే వెళ్ళి వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరిది క్రాష్ అయినప్పటి నుంచి అతనిది కట్ చేసేసాను. అతను నాతో కించపరిచాడు కొన్ని దాంట్లో. మేము కూడా అంత ఇంత సెలబ్రిటీస్ ఉన్నాయి. 2017లోనే పటాష్ షో చూడండి, శ్రీముఖి గారు అప్పుడే సార్ అంటుంది. 2017 చూడండి, కావంటే చూసారు సార్ అంటుంది. అంతే బయట మంది ఎంత గౌరవంగా వాళ్ళకి చెప్పింటే మా గురించి వాళ్ళు అలా అంటారు. చెప్పండి ఒక విచారం. సో అలాంటి వ్యక్తులు మేము కూడా మాతో కూడా కించపరిచాము, మేము కట్ చేసాము. సత్య ఒక టీమ్ లీడర్ అయ్యి ఎన్నిసార్లు ఇలా అనిపించుకుంటాడు, ఇది నా 10 సార్లు. అందుకే ఈసారి చాలా బాధ వేసేసింది. అందుకే బరస్ట్ అయిపోయాను. వాళ్ళ కొన్ని వీడియోలు వాళ్ళు చేసిన మీకు పంపిస్తారు, కావాలని చూడండి. వాళ్ళ ఊర్లో వాళ్ళే ఇప్పుడు మేము ఉన్నామండి. ఇప్పుడు నేను ఎంతో మందిని కలుస్తుంటాను, బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంకెవరినైనా వెంటనే బ్యానర్ పెట్టిస్తే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి వీడే కలిసాడా, ఇంకెవరు కలవడం లేదా అనుకుంటారు. ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ జోడి, వీళ్ళు వెస్ట్ గోదావరికి సంబంధించిన వ్యక్తులు. ఆ జిల్లా నుండి మన ఇండస్ట్రీలో హేమాహేమీలు ఉన్నారు. కృష్ణరాజు గారి ఫ్యామిలీ కావచ్చు, చిరంజీవి గారి ఫ్యామిలీ కావచ్చు, అల్లు రామలింగ్ గారి ఫ్యామిలీ కావచ్చు, ఎంతో మంది, రామ్ గోపాల్ వర్మ, వీళ్ళందరూ వెస్ట్ గోదావరికి సంబంధించిన వ్యక్తులే కదా. రవిరాజ పినిశెట్టి వీళ్ళంతాను. వాళ్ళు ఎవరిని కలిస్తే వెంటనే ఒక బ్యానర్ పెట్టిస్తారనమాట వాళ్ళతో పాటుగా. ప్రతిదీ బ్యానర్ పెడతారట. ఆ ఊర్లో వాళ్ళు విసిగిపోయి మాకు కూడా ఫోన్లు చేశారు, ఆ బ్యానర్లు చింపేసి వాళ్ళ మొహాలే కొడుతున్నారంట. ఇప్పుడు విలేజెస్లో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయమ్మా. వినాయక చవితి ఉందనుకో, 11 రోజులు వినాయకుడితో బ్యానర్లు పెడతారు. దసరా అయ్యిందనుకో, విజయదశమి 11 రోజుల్లో 9 రోజుల్లో బ్యానర్లు పెడతారు. అట్లా ఆ టైంలో పెట్టుకుంటే ఒక అర్థం ఉంది. బయటకు వచ్చినా కానీ వాళ్ళు దేవుడు ఫోటో చూసి నమస్కారం పెట్టుకుంటే బాగుంది. విలేజర్స్ ఏంటంటే 3కి 4 లేచిపోతారు, బయటకు వస్తారు. రాగానే వీళ్ళ మొఖాలు చూడాలంటే వాళ్ళకి ఎంత చిరాకు అనిపిస్తుంది. ఇంకా చిరాకులో ఏదైనా అశోభం కలిపింది అనుకో, మార్నింగ్ ఈడి మొఖం చూసారని ఆ బ్యానర్ చింపిస్తే వాళ్ళ మొఖానే కొడుతున్నారంట.
వాళ్ళు స్వయంగా వీడియో చేసి పెట్టారు. కావాలని చూడండి, వాళ్ళ ఛానల్ అన్ని ఓపెన్ చేసి చూడండి. మా ఊరు వాళ్ళే మా బ్యానర్లు చింపి మా ఇంట్లో తీసుకొచ్చి పడేస్తారు, మా మొక్కల మీద కొట్టారు అని. ఓవర్ యాక్టింగ్ చేస్తే అట్లానే చేస్తారు కదా ఎవరైనా. మీరందరూ కలిసి ఉన్నప్పుడు జరిగిన ఇది మీ మధ్యనే జరిగింది 6 months బ్యాక్. 6 months నేను చెప్పాను అట్లా బ్యానర్లు కట్టకండి. నేనైతే ఎంతమందిని కలిసాను, నేను ఒక్క బ్యానర్ కూడా కట్టలేదు మా ఊర్లో. ఏదంటే సోషల్ మీడియాలో పెట్టుకోండి, దట్స్ ఓకే. ఐ హావ్ మెట్ దిస్ గాయ్, అదే ఓకే, దట్స్ ఓకే. అంతేగాని అది బ్యానర్ చేసి పోస్టర్ చేసి గోడలు కంటించుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పు ఒక మాట. ఇప్పుడు నేషనల్ అవార్డులు పద్మశ్రీలు వచ్చిన వాళ్ళు కూడా పెట్టుకోలేదు అట్లా ఇంటి ముందు. ఇందాక మీరు అన్నారు నేను మా టీంలో వాళ్ళకి కొంచెం జ్ఞానాన్ని ఇస్తాను అని వచ్చినప్పుడు అన్నారు. అంటే ఇప్పుడు కొంచెం ఈయన చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దుర్గారావు వాళ్ళది కొంచెం ఇమ్మెచ్యూర్ గా అనిపిస్తుంది. పల్లెటూరులలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో ప్రెస్టేజ్ కి పెట్టుకున్నారని. మీరు ఇలాంటివి చెప్పరా? బ్యానర్ అలాంటివి కొంచెం ఇమ్మెచ్యూర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు జ్ఞానాన్ని ఇస్తారు కదా. సో మనము జ్ఞానం ఇస్తాము ఇచ్చేది వాళ్ళే మనతో కించపరుస్తున్నారంటే వాళ్ళు మనకంటే మెచ్యూర్ చాలా ఉంది వాళ్ళ బ్రెయిన్. సో మనం ఇచ్చే ఎంత స్థాయి మంది కాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి చాలా ఒక మాటలో చెప్పాలంటే నేను దుర్గారావుని వాళ్ళ వైఫ్ గారికి ఓపెన్ గా చెప్తున్నాను, నేను నేరుగా చెప్తున్నాను. ఫైనల్ అంతే, నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఇలా ఇంటర్వ్యూలో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడే ఓపిక నాకు లేదు. ఏం చెప్తానంటే వాళ్ళది యాక్టిట్యూడ్ చాలా ఉంది. యాక్టిట్యూడ్ అంటారు కదా, అది ఎక్కువ ఉంది. నేనే పెద్ద యాక్టర్ని, నేనే ఒక పెద్ద యాక్టర్ని అని ఒక యాక్టిట్యూడ్ ఉంది. అది వదులుకుంటే మంచి ఫ్రెండ్స్ అవుతారు, అందరిలో కలిసి ఉంటారు. పెద్ద ఇండస్ట్రీలో ఆర్టిస్టే అలా బిల్డప్ ఇవ్వరు, అంత ఓవర్ యాక్టింగ్ చేయరు. సో అదొకటి వదులుకోవాలి అని నా ఒక అభిప్రాయం. ఎందుకంటే మేము ఒక టీము, ఎన్ని వచ్చినా ఎన్ని గొడవలు వస్తే కలిసిపోతే అది 5 నిమిషం ఒక 5 సెకండ్లో మానిపోతుంది. అది వర్షం వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నారు. జూలై 30 ఇంకా లాస్ట్ వాళ్ళకి నాకు నా బర్త్డేకి. అయితే ఇప్పుడు రాకేష్ మాస్టరు దంపతుల్ని నేను వైజాగ్ ఒక ఈవెంట్కి ఇన్వైట్ చేశాను. తర్వాత ఉప్పల బాలు నేను ఇప్పుడు ఈ జోడీకి అందరికి 10 మంది వరకు తీసుకెళ్ళాను. మీరు ఒకరోజు ఆ బడేళ్ళని అంటారు కదా, ఆమెను పిలుచుకొచ్చి ఎంట్రీ చేయండి. ఆ బడేళ్ళ అందరికి వెళ్ళి ఆయన ఏంటి పిచ్చోడా మాస్టరు, తాగుబోతాడు, పెద్ద ఎదవాడు, అడక్కి తినేటోడు, ఆడితో నీకేంటమ్మా, నువ్వు పెద్ద రాజుల కుటుంబం నుండి వచ్చావు రాజమండ్రి నుంచి అని మీకు చెప్పడం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె క్యారెక్టర్ మంచిదే కాదండి, అది బాగుందాయండి, దాంతో మీకు ఏంటండి మీరు ఎన్నో సినిమాలు కొరియోగ్రాఫ్ చేశారండి అని. అవునా, ఆమె బాగుందా, ఓకే వదిలేస్తాను, ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పేసి రిటర్న్ ఇటు నుంచి అంతా కలిసి లేమనమాట. ఫలక్నామా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ ఫలక్నామాకి వెళ్ళేటప్పుడు గోరు మొదలు తినిపించుకొని ఇద్దరు వచ్చారు. రిటర్న్ లో ఆమెతో నేను రాను అంటాడు ఆయన. సత్య నాకు సెపరేట్గా ఫ్లైట్ అని బుక్ చేయి, బస్ టికెట్ అంటే ఆయనకి సెపరేట్గా పంపించాను నేను. ఆమె దగ్గరకు వచ్చి ఏడ్చింది. ఇంకా ఆయన వచ్చి ఆమె సామాన్లన్నీ బయటకు పడేస్తాడు. ఇంకా నా దగ్గరకు వచ్చి ఏదైనా మీ ఏరియాలో ఇల్లు చూడండి అంటే చూసి పెట్టా. కాబట్టి ఒకరోజు ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళకి ఇక్కడ రూమ్ తీసి పెట్టుకున్నారు. ఏమో మాలాంటి వాళ్ళని పిలిచి ఏమైనా షూట్లు ఇచ్చినా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా పిలిచినా కానీ వచ్చి షూటింగ్ చేసుకుంటారు, వెళ్తుంటారు, ఇక్కడ ఉంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళ వీడియోస్ మీరు చూడండి. వాళ్ళు ఏదో ఒకవేళ పిలిపించి వాళ్ళిద్దరు కూడా కూర్చోబెట్టి నిజ నిజాలు అడిగి ఒకవేళ వాళ్ళు దీనికి వర్షన్ కి వేరే వర్షన్ గా వాళ్ళు వెల్కమ్ చేయండి ఇంటర్వ్యూ. ఆ టైం మీకు కాల్ చేస్తా, మీరు కాల్ మాట్లాడాలి. నేను వాళ్ళతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడండి. 100%. నేను ఉప్పుల వాళ్ళు కూడా వస్తాము, నేను బడియల్ రాని వస్తాము, నేను కతరబాపు వస్తాము, నేను స్వాతినేడు వస్తాము, ప్రతి ఒక్క నేను గుంటినారు వస్తాం. వచ్చి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఎవరి అభిప్రాయాలు. బాలు గారికి ఒకసారి ఏదైనా కాల్ చేయాలి, నాకున్న డౌట్స్ నేను మాట్లాడతాను. కాల్ చేసింది మీరు? ఆయన ఫోన్ ఎత్తడం షూట్ లో ఉన్నాడు అని చెప్పాను కదా. ఏమన్నా డౌట్ వేస్తుంది? ఎందుకు డౌట్ వేస్తుంది? ముప్పల బాలు కాదనిపిస్తుంది. ఇగో చెక్ చేసుకో, మీరే ఒకసారి నెంబర్ కూడా నువ్వు ఫీడ్ చేసుకున్న తర్వాత ఫోన్ చేయవు, గంట పోయినాక. ఒకసారి ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎత్తుతాడేమో. మై నేమ్ ఈజ్ సత్య విచ్ మీన్స్ ట్రూత్. నువ్వు నెంబర్ కావాలంటే ఫీడ్ చేసుకో. ఆయన షూట్ లో ఉన్నాడు, లేడీ గెటప్ లో ఒక ఇచ్చేస్తా. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, నాగార్జున బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ అందరిని అన్ని రకాల వాళ్ళని తీసుకుంటారు. టీవీ యాక్టర్స్ని తీసుకుంటారు, ఫిల్మ్ యాక్టర్స్ని తీసుకుంటారు, కొరియోగ్రాఫర్స్ని తీసుకుంటారు, ఫిల్మ్ సింగర్స్ని తీసుకుంటారు, అలాగే టీవీ హోస్ట్లు తీసుకుంటారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ కామన్ మ్యాన్ అనేది
వాళ్ళు కూడా ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే 6 తీసుకున్నారు కామన్ మ్యాన్స్. ఆ మాత్రం ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకునేటప్పుడు ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి కదా. వీళ్ళు ఒక వీడియో చేసి పెడతారు ఈ దంపతులు. నాగార్జున గారు మాకు 20 లక్షల ఫాలోయింగ్ ఉంది, వాళ్ళకి ఫేస్బుక్ లో 70,000 మంది ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మాకు 20 లక్షల మంది ఫాలోయింగ్ ఉన్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకోరు? అడ్రస్ లేని వాళ్ళు తీసుకుంటున్నారు అంటే కామన్ మ్యాన్ తిట్టినట్టే కదా. కామన్ మ్యాన్ అడ్రస్ లేని వాళ్ళకి ఏదో ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా. సెలబ్రిటీ మీరు ఆ వీడియోస్ అని మీకు పంపిస్తాను. వాళ్ళు తీసుకుంటున్నారు అడ్రస్ లేని వాళ్ళు, మమ్మల్ని మాలాంటి వాళ్ళు తీసుకోండి మేము లేపుతామంటున్నారు. నాకేంటో అర్థం అవట్లేదు. అక్కడ కామన్ మ్యాన్స్ కూడా కించపరిచినట్టే కదా. నేను మాట్లాడదు కదా, ప్రతి ఒక్క మాట్లాడిన ప్రతి ఒక్క విషయంకి నేను ప్రూఫ్ ఇచ్చి వెళ్తాను, ఇచ్చినాకే నాకు తాళం తీయండి బయటికి రైట్ అంటారు. మళ్ళీ ఒక వీడియో చేసి పెడతారు, మా ఊర్లో వాళ్ళకే మేమంటే కక్ష, మా బ్యాండ్లన్నీ చింపేసి మా ఇంట్లోనే మా మొఖాలే కొడుతున్నారు అంటున్నారు. ఎవరైనా ఇంటికి గెలిచి రచ్చకి వెళ్ళాలంటారు, ఊర్లోనే మీకు ఆల్రెడీ స్టాంప్ వేస్తారు యాటిట్యూడ్ ఉందని. ఇంకా హైదరాబాద్లో ఎవరు మిమ్మల్ని చేరదీస్తారు చెప్పండి ఒక విషయం. లేదు మీకు ఏం డౌట్ లేదు, ఉప్పల్ బాలని వచ్చి కావాలంటే ఇంటిలో కూర్చుంటాము. మీరు ఇందాక రామ్ గారు అడిగిన క్వశ్చన్ ని స్కిప్ చేశారు. ఇప్పుడు మీకు ఉప్పల్ బాలు గారికి కూడా చాలా సార్లు గొడవలు అయినాయి, బట్ ఎప్పుడు కూడా ఇలా వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో కానీ మీరు బాధపడితే నేను ఓపెన్ అయిపోతాను అని చెప్పారు. మరి ఉప్పల్ బాలతో గొడవ మావన్నీ చిన్న గొడవలు ఓకే, అది పక్కన. ఇట్లాగా సోషల్ మీడియాకి ఎక్కినంత గొడవలు మాకు ఎప్పుడు కాలేదు. ప్రతి ఒక్కరికి గొడవలు అనేవి అవుతాయి, భార్య భర్తలకు అవుతాయి, అన్నా చెల్లెలకు అవుతాయి, అందరికి అవుతాయి. అంటే గొడవ అంటే ఇప్పుడు గొడవలు పడుతున్నారా, గొడవ అవుతుందా? గొడవ మీరు చేస్తున్నారు కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన కానీ మీకు సంబంధించి ఎలాంటి వీడియో చేయడం కానీ ఇవన్నీ వాళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయడం లేదండి? వాళ్ళు ఎన్ని వీడియోలు మీకు చూపించాలి? మా ఫ్యామిలీ మా జోలికి వస్తే నరికేస్తామని ఒక వీడియో పెడుతున్నారు, ఒక వీడియోలో ఇలా బొచ్చు ఇలా హెయిర్ పిక్ మమ్మల్ని ఏమి పీకలేరని ఒక వీడియో చేసి పెట్టి మీకు ఎన్ని చూపించాలి? అవన్నీ ఇచ్చి నేను వెళ్తాను. మీరు వాళ్ళు కూడా ఓపెన్ చేసి చూడండి. సోషల్ మీడియా నేనేం మాట్లాడాలి, వాళ్ళు కూడా పెడుతున్నారు, మేము కూడా పెడుతున్నాము. ఇప్పుడు నా వైపు 8 మంది ఉన్నారు, ఏదానికి 8 మంది కూడా ఎంట్రీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ వరకు ఎందుకు వెళ్ళమని నేనే ఆగిపోతున్నాను. నా తరపున విలేజ్ శంకర్ బేబీ, బడేల్ రాణి, స్వాతి నాయుడు, కత్తర పాప, ఉప్పల బాలు, బెంగళూరు బుజ్జి, నేను మొత్తం 10 మంది కూర్చొని రెడీగా ఉన్నాం. వాళ్ళు మాకు ఏం ద్రోహం చేశారు, మేము వాళ్ళకి ఏం ద్రోహం చేసాం? నేను ఒకటే చెప్తాను, నువ్వు ఒక జర్నలిస్ట్వి రామ్, ఇప్పుడు నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకో, ఏదో అంటారు కదా అన్నమంతా ఉడికిందని అన్ని మెతుకులు మనం నొక్కనవసరం లేదు, ఒక మెతుకు నొక్కితే సరిపోతుంది. సో నా క్యారెక్టర్ ఎట్లాంటిది, నా నేచర్ ఎట్లాంటిది అనేది ఒక 1 వీక్ మరీ కావాలనుకుంటే 1 month తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు కట్ చేస్తావు కదా, కట్ చేస్తా లేదు నాతో, అమ్మో సత్య గారితో వద్దు నాకు అంటాడు. మరి మాతో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు 10 years అనుకో జర్నీ చేసి, టిక్ టాక్ టైం నుండి మాతో జర్నీ చేసి ఇప్పుడు ఏమంటారు అనుకున్నారు? ఎవరు అడిగారట ఏం వాళ్ళ వీడియోలు తీస్తారంటే ఎవరు అంటున్నారట వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నాయట. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 250 7 ఖండాలు ఉన్నాయి. మరి ఈ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నారట. వాళ్ళందరూ అంటున్నారట వాళ్ళు చీపు చిల్లర ఏమనలేదా, వాళ్ళతో మీరు వీడియోలు చేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు అంటున్నారట. అంటే ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఆ వీడియోస్ చూడలేదా? నేను పెద్ద పెద్ద లెజెండ్స్ పక్కనే కూర్చున్నాను, హీరోల పేర్లు చెప్పాను కానీ ఆ హీరో ఒక హీరో మీకు తెలుసు, ఆయన కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో, బాపు గారి డైరెక్షన్ లో, జంధ్యాల గారి డైరెక్షన్ లో, దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో, కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో మెయిన్ హీరోగా చేశారు ఒక హీరో. 150 సినిమాల్లో హీరో మా గురువు గారు. ఆయన పక్కన ప్రతి ఒక్క హీరోయిన్ వెయిట్ చేసేది హీరోయిన్ గా చేయాలని. అప్పటి వాణిశ్రీ, శారద, లక్ష్మి, ఎవరు జయసుధ, జయప్రద, శ్రీదేవి జయప్రద ఆల్ ఇండియా నెంబర్ 1 అయిపోయినారు, బాలీవుడ్ని కూడా వెళ్ళేశారు. ఇంకా విజయశాంతి, రాధిక ఆయన పక్కన కూర్చొని నేను చేశాను, ఆయనకే ఎవరు ఏమనలేదు, వీళ్ళకి అన్నారంట. బాధ అనిపిస్తుంది అట్లా అంటే. మా కంటెంట్ మీకు నచ్చినప్పుడు మా దగ్గరకు మీరు ఎందుకు రావడం, మాతో ఈవెంట్లకు ఎందుకు రావడం, మాతో షూటింగ్లు ఎందుకు రావడం, మా ద్వారా మీరు ఎందుకు లబ్ధి పొందడం? మేము ఎలాంటి వాళ్ళము, మేము థర్డ్ రేటెడ్ అంటున్నారు. ఇప్పుడు మా థర్డ్ రేటెడ్ అయితే మాతో ఎందుకు తిరిగారు 10 సంవత్సరాలు? అది నా బాధ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మిమ్మల్ని వాడుకున్నారు 100%. ప్రతి ఒక్కరు వాడుకున్నారు. ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే 10 మంది పేర్లు చెప్తా, వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే నేను తిడతా, ఎందుకంటే నేను ఒక టీమ్ లీడర్గా ఉన్నాను కాబట్టి నాకు కొద్ది గొప్ప కమాండింగ్ ఉంటేనే నేను టీంని నడిపించగలుగుతా. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉన్నానంటే నా మాట ఎవరు వినరు, కొంచెం కమాండింగ్ పవర్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, స్ట్రిక్ట్ ఉంటారు ఆయన, ఫ్రెండ్లీగా ఎవరితో ఆయన ఉండరు. ఏదైనా వర్క్ అంటే వర్క్ అంతవరకు, లేకపోతే ఆయన క్యాబిన్లో ఆయన ఉంటారు. నేను కూడా అంతే, నేను అందరితో కూడా రాసుకొని పూసుకొని తిరగను, కమాండింగ్ ఉంటుంది.
దీనికి మీరు ఏమనుకుంటున్నారు? దీనికి ఎండింగ్ ఎక్కడ అనుకుంటున్నారు? ఎండింగ్ అంటే వాళ్ళు వీడియోలు చేస్తున్నారు, మేము చేస్తున్నామండి. వాళ్ళు ఏం చేయడం లేదా? దీని స్టాప్ వాళ్ళు ఏం చేయడం? ఒక వీడియో చూపించాలి వాళ్ళు చేసింది, చూపెట్టండి. అంటే దీనికి అంతమంటూ లేకుండా ఎంతకాలం పెట్టుకుంటూ వెళ్తారు? మీ పనులు పక్కన పెట్టుకొని మా పనులే మేము పక్కన పెట్టుకోవడం లేదే, మా వర్క్ మేము చేసుకుంటున్నాం. వాళ్ళు పెడుతున్నారు వీడియోలు, మేము పెడుతున్నాం. దీనికి ఎండింగ్ ఎక్కడికంటున్నా? ఇది ఏదన్నా సోషల్ మీడియా స్ట్రాటజీ? మీ ఇద్దరు గొడవలు రేపుకొని దీని ద్వారా మేము ఏమని మీకు ఫోన్ చేసి మాకు ఎంట్రీ తీసుకోండి అని అడిగామా? నో, మీరే కదా అడిగారు. ఇప్పుడు చాలా మంది అలాగే అంతే. ఇప్పుడు దీనికి అంటే నేను గొడవ నిజమే, దీన్ని క్యాష్ చేసుకుందామని సోషల్ మీడియాలో మీరు క్యాష్ ఏం చేయము. దీనివల్ల వాళ్ళు బ్యాడ్ అవుతారు, మేము బ్యాడ్ అవుతాం, కానీ దీనివల్ల క్లాష్ చేసుకున్నది ఏమీ లేదు. ఒకవైపు ఆపితే ఇంకో వైపు ఆగిపోతాయని నమ్మి ఆగొచ్చు కదా, ఆగలేరా? ఇంకా మేము మామూలుగా వాళ్ళు సెల్ఫిష్ పీపుల్, వాళ్ళంతా అడక తినేటోళ్ళు అని ఏదో అంటున్నాం. వాళ్ళైతే అక్కడ నరికిస్తామనే వీడియోలు పెడుతున్నారు. మేము ఇచ్చిన బట్టలు ఇచ్చి మాకే చేస్తున్నారు. ఇగో ఇది అది మీరు కెమెరాలు కూడా ప్లే చేయాలి. దయచేసి వీడియో చాలా చేశారు కోకొల్లలు. ఇది ఒక డైలాగ్ అనుకోవచ్చు కదా, ఎందుకు కింద ఎలాంటి పర్టికులర్ వాళ్ళు ఇంతకుముందు ఇట్లాంటి వీడియోస్ చేయలేదు కాబట్టి చెక్ చేసుకోండి. ఈ పర్టికులర్ గా ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు, అవతల మనుషులు రెచ్చగొట్టడానికి. సో దీనికి ఎండింగ్ ఎక్కడ? ఎండింగ్ ఏం లేదు, మేమైతే అవి గెలుక్కోవడం లేదు. వాళ్ళ నెంబర్లు అన్ని మేము డిలీట్ చేస్తాం, మా వర్క్ మేము చేసుకుంటున్నాము. మేము చాలా బిజీగా ఉన్నాము. రేపు ఇక్కడ యాదగిరిగుట్టలో ఒక ఈవెంట్ ఉంది, అదేవిధంగా ఖమ్మంలో ఒక కోనార్కోటలో ఒక పెద్ద ఈవెంట్ ఉంది. ఈరోజు బాలు సిద్దిపేటలో ఈయనున్నాడని నేను ఉన్నాను, లేకపోతే నేను కూడా అందులో ఉండాల్సిందే. సిద్దిపేటలో ఒక ఏమంటారు ఆల్బమ్ సాంగ్ చేయడానికి వెళ్ళాడు. మేము చాలా బిజీగా ఉన్నాము. నేను కూడా నా సినిమాలు నేను చేసుకుంటాను. మనం నువ్వు చూసే ఉంటావు, స్పీచ్ కూడా ఇచ్చా ప్రసాద్ ల్యాబ్స్ లో ఒక మూవీలో, వి సముద్ర గారి డైరెక్షన్ లో. దానికి మీ ఫ్రెండ్ కాదు డైరెక్టర్, మైకేల్ కాదు, కిషోర్ శ్రీకృష్ణ గారు డైరెక్షన్. నేను ఇప్పుడు 4-5 సినిమాలు చేస్తాను. వి సముద్ర గారితో 3 సినిమాలు చేస్తాను, మీ ఫ్రెండ్ తో ఒక 2 సినిమాలు చేస్తున్నాను, మా వైజాగ్ డైరెక్టర్ తో 2 చేస్తాను. నేను బిజీగా స్టార్ట్ అవుతుందా? ఓకే, స్టార్ట్ అవుతుంది అది కూడా. ఆయన 3 సినిమాలు చేస్తున్నాడు మీ ఫ్రెండ్. మేము ఖాళీగా లేవండి, మా పనులు మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి పిలిచారు కాబట్టి మీ మీద గౌరవంతో వచ్చాము అంతే, అంతకుమించి ఏమీ లేదు. మేము స్పెషల్గా ఎవరికి ఫోన్ చేసి ఇంటర్వ్యూలు ఇవ్వండి అని అనడం లేదు. చాలా మంది మా ఇంటికి కూడా వస్తా అన్నారు, వద్దులేండి వదిలేయండి అన్నారు. మరి మీరు నువ్వు బాగా క్లోజ్ కాబట్టి వచ్చిన. నాకు మార్నింగ్ 3 కాల్ చేశారు, మీ ఇంటికి వస్తే కొద్ది దీని మీద మాట్లాడండి, బయట ఇవ్వండి అన్నారు. ఇదేం పెద్ద ప్రపంచ యుద్ధం ఏమి ఇక్కడ జరగలేదండి. ఇంకా అంతే, కొంచెం చెప్పాలండి, జనాలకు కూడా చెప్పాలి, జనాలకు కూడా తెలియాలి. నేను ఎంత ఓపెన్గా వచ్చి మాట్లాడాను కదా, వాళ్ళని కూడా రమ్మానండి, ఓపెన్గా వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో యాక్ట్ చేశారు వెన్నెల కిషోర్ తో, సాంగ్ లో డాన్స్ కూడా ఇస్తారు. ఎవరు పెట్టారు అడగండి. మళ్ళీ తర్వాత మొన్నటికి మొన్న అక్కడ నక్లీస్ గొలుసు పాట వచ్చింది, సిల్వర్ స్క్రీన్ మీద పడింది. ఎవరి వల్ల పడింది అండి అది? ఓన్లీ అది సోషల్ మీడియా వరకే పరిమితం ఉండేది, వాళ్ళ డాన్స్ వాళ్ళ స్టెప్పులు. సిల్వర్ స్క్రీన్ మీద కూడా పడింది అది, బకాసుర రెస్టారెంట్ అనే మూవీలో. ఎవరు పెట్టారండి? వాళ్ళు ఎన్ని ఈటీవీ షోల్లో పెట్టారండి, ఎన్ని ఈవెంట్లు తీసుకెళ్ళానండి. ఎక్కడ ఉత్తరాంధ్ర నుంచి మొత్తము రాయలసీమ, అన్ని కోస్తాంధ్ర, తెలంగాణ అన్నూళ్ళు మేము తిప్పినాం వాళ్ళని, ఈవెంట్లకు తీసుకెళ్ళాము. వాళ్ళు మాకు ఏనాడు ఏ ఈవెంట్ తీసుకెళ్ళలేదు. వాళ్ళ ద్వారా ఒక 500 సంపాదించుకుని కూడా లేదు. మరి మేము నచ్చినప్పుడు మేము థర్డ్ రేటెడ్ అని వాళ్ళు మాట్లాడేటప్పుడు, ఎవరు థర్డ్ రేటెడో జనాలకు తెలుసు. ఎవరు ఎడ్యుకేటెడ్, ఎవరు సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చారు, ఎవరి అకౌంట్లో లక్షలు ఉంటాయి, ఎవరు అడొక్క తినేటోళ్ళు, ఎవరు తక్కువ బట్టలు కడతారు, ఎవరు ఎక్కువ బట్టలు వేస్తారు, ఆ జనాలకు తెలుసు. వాళ్ళు స్టాంపులు వేసినట్టు కాదు. అర్థమవుతుందా? ఓకే, ఇది సత్య గారి గురించి ఆయన అడగడం కన్నా మిమ్మల్ని అడిగితే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు మీ టీమ్ కి సత్య గారు లీడర్, మీ ఇద్దరితో లీడర్స్ అని ఏం లేదమ్మా, ఉప్పల్ బాలు నేను చూసుకుంటాము. కాకపోతే నేను ఎంబీఏ చేశాను హోటల్ మేనేజ్మెంట్, అందుకే లీడర్. లీడర్ అంటాడు. లీడర్ అనేది ఒక తండ్రి లాగా, దాన్ని లీడర్ క్వాలిటీస్ ఉండేవాళ్ళే లీడర్ అంటారు. అది మంచి వర్డ్స్ కాదు, సత్యాకి చెప్తాను, ఫీల్ అవుతున్నాను నేను. లీడర్ కాదు, లీడర్ కాదు అంటున్నాడు. లీడరే యాజ్ ఏ లీడర్ కాదు, రియల్లీ అందరినీ ఒక 10 మెంబర్స్ ని దగ్గరికి తీసుకొని ఎన్ని లోపాదాపాలు ఉన్నాయని వాళ్ళు సరిదిద్ది ఒక లెవెల్ తెచ్చుకొని ఒక దావలో పెంచేవాడే లీడర్, అయితే లీడర్ అంటారు. ఆ క్వాలిటీని ఇలా ఉంది. కాకపోతే ఇంకా నేను కొన్ని కారణాల వల్ల వాళ్ళు అంటారు వాళ్ళకి వదిలేసి కామ్ గా ఉండాలి అని, నేను సత్యాన్ని కూల్ గా ఉండాలని మీ ఇంటర్వ్యూ ద్వారా నేను అడుక్కుంటున్నాను.
వదిలేయండి, ఎందుకు ఊరికే వాళ్ళు ఏంటి అని అందరికీ తెలిసిపోయింది. నేను కూడా చెప్పాను, సత్యంగానే చెప్తున్నాను. కాదు సత్యంగానే బాగానే చెప్పావు, నువ్వు బాగానే చెప్పావు. నేను ఆయనే యాంకర్ మనకు పిలిచింది, ఫోన్ చేసి ఇంటర్వ్యూ అన్నాడు. తెలుసు, నేను అడగలేదు, నాకు ఇంటర్వ్యూ అడగలేదు, వాళ్ళే పిలిచి నేను వదిలేశాను. అంతా దేవుడే చూసుకుంటాడు. సోషల్ మీడియాలో పిక్ పెట్టినప్పుడు ఇంకా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు యాంకర్స్ కాబట్టి వాళ్ళు అడుగుతారు. ఇంకో వీడియోలో ఇంకో వీడియో ఇట్లా పెట్టదా, ఇలా తీసి మా ఇంటికి వస్తాను, నాకు కంప్లీట్ చేస్తాను ఆ క్వశ్చన్. మళ్ళీ అలా చెప్పారు. సత్య ఒక్కొక్కసారి తిట్టేస్తాడు, అందరినీ తిడతారు. ఇన్ కేసు నన్ను కూడా తిడతాడు. తిట్టేదంటే వేరే లాంగ్వేజ్ లో కాదు, ఒక తల్లిదండ్రులు ఎలా తిడతారో, బ్రదర్స్ ఎలా తిడతారో అలా తిడతారో. మనం అలా అర్థం చేసుకుని ఉండిపోతే ఏ గొడవలు ఉండదు, ఏది ఉండదు, అలా సాగిపోతుంది లైఫ్. నాలో కూడా మైనస్లు ఉన్నాయమ్మా. నేనేం ఆకాశం నుండి దిగి రాలేదు. నేను కూడా తప్పులు చేస్తారు, మనుషులు అయిన తర్వాత అన్ని చేస్తారు. కానీ ఆ తప్పులు ఏంటి చెప్పాలి కదా, ఆ తప్పులు ఇగో నీ తప్పు ఇది ఉంది, దీనివల్ల మేము హర్ట్ అయ్యాము అని చెప్పేసి ఆ వీడియో డిలీట్ చేసి వచ్చు కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారు, బై మిస్టేక్ డిలీట్ అయిపోయి అంటున్నారు. అక్కడ నాకు మండింది. చాలా యాక్టివిటీ చాలా వాళ్ళిద్దరి దగ్గర, దంపతుల దగ్గర. అదే అన్నాను, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు క్రిస్టియన్స్ కదా, క్రిస్టియన్స్ ఏం యూజ్ చేస్తారు, బైబిల్ మీద ప్రమాణం చేయమనండి. నేను హిందూ కాబట్టి నేను భగవద్గీత మీద, రామాయణం మీద ప్రమాణం చేస్తాను. వాళ్ళు ఆ మాట అన్నారు లేదు, బై మిస్టేక్ డిలీట్ అయిపోయినాయి అని. ఓపెన్గా నాలా చెప్పి మనండి, ఓపెన్ హార్ట్. ఇగో నువ్వు బాలుకు చెప్పావు మా భార్య భర్తలు గొడవలు, అందుకే మేము డిలీట్ చేస్తాము అనండి. ఎవరు అన్నారట ప్రపంచవ్యాప్తంగా, బాలు కంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, బాలుతో మాతో వీడియోలు చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వద్దంటున్నారట. మాకు కూడా కాల్స్ వస్తాయి, ఎన్ఆర్ఐలో వస్తాయి. నాకు దుబాయ్లో ఫ్యాన్స్ ఉన్నారు, అమెరికా అంటే మన తెలుగు వాళ్ళే ఉన్నారు, మాకు కూడా ఉన్నారు. ఎవరికి ఉండేవాళ్ళు వాళ్ళకు ఉంటారు. మేము చేసిన కొంతమంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోయినప్పుడు పలాని ప్రాబ్లం ఉందని చెప్పి కట్ అయిపోయి వెళ్ళిపోండి. 15 సంవత్సరాలు మాతో తిరిగి మమ్మల్ని వాడుకుంటూ ఇప్పుడు మీరు థర్డ్ రేటెడ్ అంటే బాధ అనిపించదా? ఇప్పుడు ఆయన టీం లీడర్ కదా, మీతో మాట్లాడిన దాన్ని బట్టి మధ్యలో టీంలో ఏ ఒక్క కామన్ కదా, మీరే అన్నారు ఇందాక గొడవలు ఏమొకటి వస్తుంటాయి. ఇప్పుడు అలా గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు నేను కలిసి రాను, నాకు సెపరేట్గా బస్ బుక్ చేయి, ఫ్లైట్ బుక్ చేయన్నప్పుడు నేను చేసేస్తాను అని అన్నా. అంటే ఇప్పుడు యాజ్ ఏ టీమ్ లీడర్గా ఇంకా కలిపే ప్రయత్నం చేయాలి కానీ, ఓకే వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఎందుకని చెప్పేసి మీరు అలా సెపరేట్ చేసేస్తారా? మీరు నేను ఇన్ని రోజులు అడగే వదిలేశాను. ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు ఉండండి, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండండి. వాళ్ళకి ఇష్టం లేదు మనతో వీడియోలు చేయడం, లీవ్ ఇట్. నాతో మాత్రం చేసేవారమ్మా, నాతో చేసేవారు, మిగతా వాళ్ళతో చేసేవారు కాదు. బాలుతో కానీ, స్వాతి నాయుడుతో కానీ మిగతా వాళ్ళతో చేసేవారు కాదు, నాతో చేసేవారు. మళ్ళీ మొగబాటంగా చేసేవారు. కొన్ని రోజులు అయిన డిలీట్ చేసేవారు. నేను అడుగుతుంటే బై మిస్టేక్ అయిపోతుంది అంటున్నారు. ఏమీ అవడం లేదు, నావే అవుతున్నాయి వీడియోస్. నేను మీ పర్సనల్ గురించి అడగట్లేదు, మీ టీం వాళ్ళకి గొడవలు అయినప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఉప్పల్ బాలు గారికి ఈయనకి గొడవ అయింది, మీరు నచ్చ చెప్తారా లేదంటే వాళ్ళ ఇష్టం నచ్చినట్టే సెపరేట్ అయిపోండి అని చెప్తారా? లేదు, నేను నచ్చ చెప్పబట్టే వాళ్ళు 10 ఏళ్ళు మాతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ కూడా విలేజ్ సింగర్ బేబీతో, ఆ తర్వాత బడేల్ రాణితో, ఆ తర్వాత స్వాతి నాయుడుతో, ఆ తర్వాత ఖత్తర్ బాబుతో, మనం రీసెంట్గా పోలీస్ స్టేషన్లో ఈయనతో కూడా గొడవ కింద లెక్క. కానీ ఎప్పుడు రాలేదు. అలా భరిస్తూ సీతాదేవిలాగా ఉన్నాను నేను. ఇప్పుడు బరస్ట్ అయిపోయినాను. ఓకే సత్య గారు, ఓకే. సో ఓవరాల్ గా మీరు మళ్ళీ కలవాలని మాకేం కలవాలి, మీరు మీకు లేకపోవచ్చు, మిమ్మల్ని చూస్తే మేము టిక్ టాక్ అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, దుర్గారావు గారిని మిమ్మల్ని ఫాలో అవుతున్నవాడిని. నేను అప్పుడు ఏదో కొంచెం చేస్తే చూసేవాడిని మీ వీడియోస్ కూడా. సో నాకున్న దాని ప్రకారం చెప్తున్నా, మీరు మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. సో కలవకపోవడం మీ ఇష్టం అది. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరొక వీడియో నేను దుర్గారావు గారిని పిలిచి దానికి మీ పర్మిషన్ ఒకసారి అడగదు. నా పర్మిషన్ దేనికండి? జర్నలిస్ట్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే మీ పర్సనల్ ఇష్యూస్ ఒక మాట అడగడం మంచిది కాబట్టి అసలు నువ్వు నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి, జర్నలిస్ట్ ఈజ్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద గవర్నమెంట్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. సో నువ్వు వాళ్ళు పర్సనల్ గా కాల్ చేసి ఇంటర్వ్యూ చేసుకో. నేను మీకు కాల్ చేసి లిఫ్ట్ చేయాలి. 100% రైట్. ఓకే సత్య గారు, 100% నేను లిఫ్ట్ చేస్తాను. నేను ఏం చెప్పాలో చెప్తాను అంతే. వాళ్ళ మనసులో ఉండే ఏమొచ్చిందో, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా, వాళ్ళు ఎందుకు నా వీడియో డిలీట్ చేశారు, అది నాకు మాత్రం ప్రమాణం అనేది 100% కావాలి. నా వీడియోలు ఎందుకు డిలీట్ చేశారు అనేటప్పుడు బై మిస్టేక్ డిలీట్ అయిపోయి అని అన్నారు. అక్కడ రీజన్ చెప్పిస్తే ఇంతవరకు ఇది రాదు. రైట్. ఓకే ఓకే. రీజన్ చెప్పేసి మెయిన్ రీజన్ ఇగో, నువ్వు ఇట్లా మా భార్య భర్తలు గొడవల కోసం బాలుకు తప్ప నేను ఎవరికి చెప్పలేదు, చెప్పావు, మేము హట్ అయ్యాము, అందుకే డిలీట్ చేస్తాం అనిస్తే నేను అసలు ఇంతవరకే రాకపోదును. కానీ బై మిస్టేక్నే డిలీట్ అయిపోయి ఆయనకి బర్త్డే అయింది. బర్త్డే అయినప్పుడు ఎవరు డేకలేదు, నేనే అన్నాను. అప్పటికి టైం చూస్తే నైట్ 10 అయిపోతుంది. ఇంకో 2 గంటలు డేట్ కూడా మారిపోతుంది.
ఓకే, అప్పుడు నేను అప్పటికప్పుడు బెంగళూరు బుజ్జిని పిలిపించాను, ఉప్పల్ బాలుని పిలిపించాను, ఇంతమందిని పిలిపించి హుస్సేన్ సాగర్ తీసుకెళ్ళి ట్యాంక్ బండకి కేక్ కట్ చేయించి ఆయనకు ఒక గిఫ్ట్ కూడా. అవును, ఓకే, నేను కొత్త డ్రెస్ ఈయన కూడా ఒక డ్రెస్ ఇచ్చాడు, నేను కూడా నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను. అదే మన వాటర్ ఫిల్టర్ అంటాం కదా, ప్యూరిఫైర్ ఏదంటారు, అది ప్యూరిఫైర్ కొని ఇచ్చి మేము వీడియోలు చేసి పెట్టినాం. ఓకేనా, ఆయన అప్లోడ్ చేశాడు ఆ రోజు ఏదో మా మాటంకి. ఇంకా నువ్వు నమ్మవు కానీ 3 రోజుల్లోనే డిలీట్ చేస్తాడు నా పేరు. ఓకే, ఇప్పుడు ఆయన కాంటాక్ట్ మీ దగ్గర ఉందా? డిలీట్ చేస్తారు? ఉంది నా దగ్గర లేదు కానీ నేను దగ్గర ఉంది, నేను డిలీట్ చేస్తాను. కాంటాక్ట్ ఇస్తాను కావాలంటే, నో ప్రాబ్లం. అయితే అది డిలీట్ చేస్తాడు. అడిగాను, నేను అడిగితే ఏమన్నా తెలిసిన, ఇది బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది సత్య, నాకు వేరే ఒక ఎడిటర్ ఉన్నాడు, ఆ ఎడిటర్ డిలీట్ చేస్తాడు, ఆ ఎడిటర్ అడిగి నేను చెప్తాను అని అన్నాడు. అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఇష్టం లేదనుకో, ఇప్పుడు ఇంట్రెస్ట్ స్టార్టింగ్లో మేము ఒక వీడియో తీసుకున్నాం, సత్య గారు వద్దండి వీడియో అంటే ఆపేస్తాం కదా, ఇక్కడే పెట్టుకోండి అని చెప్పేసి తర్వాత డిలీట్ చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. నేను పెద్ద పెద్ద లెజెండ్లు, పెద్ద పెద్ద చరిత్రకారులతో నేను వీడియోలు చేసి పెట్టుకుంటాను. నాది ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. ఎప్పుడు 1932లో టాలీవుడ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ సింగరు రావు బాల సరస్వతి దేవి నుంచి నిన్నగాక మొన్న ఎంటర్ అయిన వాళ్ళతో పాటు నాకు ఉంటాయి వీడియోస్. అందరినీ కవర్ చేయగలిగిన 100% అందరితో ఉంటాయి. నాకు అంత చరిత్ర ఉంది, వీళ్ళు ఎంత వాళ్ళ ముందు. ఆఫ్టర్ ఆల్ మీరు అంటున్నారు కానీ ఇది నాకు మీరు ఇది నేను ఇప్పుడు చెప్తున్నా. పెద్ద పెద్ద చరిత్రకారులతో ఉన్నాను నేను. నేషనల్ అవార్డులు, పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మ విభూషణలు, ఆస్కార్ అవార్డులు వచ్చిన వాళ్ళతో కూడా నేను వీడియోలు చేసి పెట్టిన. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇండియన్ టీం క్రికెట్గా 3 సార్లు చేసిన వాళ్ళతో కూడా నేను వీడియోలు పెట్టిన. ఏమిరా మీరు చూడండి కావాలంటే ఓపెన్ చేసి. వైజాగ్ వెళ్తే వైజాగ్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ క్రికెటర్లు, అక్కడ సినిమా యాక్టర్లు అందరూ నాకు స్వాగతం పలుకుతారు. వైజాగ్ సత్య అనేది. మమ్మల్ని నువ్వు థర్డ్ రేటెడ్ అంటున్నావు, మరి నిన్ను మేమేమనాలి? మా దగ్గర మీరు అడుగు తింటున్నారని నేను ప్రతిదీ అడుగు తింటమే. ఫుడ్ కానించి, బట్టలు కానించి, డబ్బులు కానించి మిమ్మల్ని మేమేమనాలి? మీరు థర్డ్ రేటెడ్ అడుగు తింటున్నారు కాబట్టి మా దగ్గర. మేమైతే కాదు, మేము ఇండివిజువల్ గా బతుకుతున్నాము, మా స్టైల్స్ లో మేము కంటెంట్ ఇచ్చుకుంటున్నాము. నచ్చితే రండి, లేకపోతే మానేయండి అంతే. మీరు ఒకసారి పిలిపించి అడగండి. తప్పకుండా. అసలు మాకు ఏం జరిగింది, వీళ్ళకి ఏం జరిగింది విన్నాం, అండ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కలిసి మాట్లాడతాం. మా టీంలో అందరినీ కూడా పిలవాలి, వాళ్ళ ఒక్కరినే కాదు. అందరి నెంబర్స్ నేనే ప్రొవైడ్ చేస్తా. చాలా క్లారిటీ ఇచ్చారు. మేమైతే ఎవరికి ఇష్యూ మీద ఇంటర్వ్యూ చేయమని అడగడం లేదమ్మా. కాకపోతే సోషల్ మీడియాలో చూస్తున్నారు, జర్నలిస్టులు, యాంకర్లు అడుగుతున్నారు. కొంతమంది మీద మాకు గౌరవం ఉంటే కాదనిలాగా వస్తున్నాను. రమేష్ ఈయన రామ్ అంటే నాకు తెలుసు కాబట్టి, బాగా క్లోజ్ కాబట్టి వచ్చిన అంతే. చాలా మంది అడుగుతున్నారు ఇంటర్వ్యూ ఇవ్వడంలా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.